వృషభ రాశి వారికి శని రాహువుల యొక్క యుతి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థాన స్థితి శనేశ్వరుడు, లాభస్థానమందు స్థితిని పొంది ఉన్నటువంటి రాహు, ఈ రెండు గ్రహాల తాలూకు యుతి సంపదని చాలా గొప్పగా అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది. ఆరోగ్యమర్ధలాభశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నది శాస్త్రం. అనగా లాభస్థానమందు శనేశ్వరుడు కలిసి ఉంటే, అంటే లాభస్థానమందు శని ఉంటేనే చాలా గొప్ప ఫలితం. ఆరోగ్యము, అర్ధలాభము ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. మరి అలాంటిది రాహుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు, ప్రత్యేకించి శని రాహువు చాలా పాపగ్రహాలు. వారు ఎప్పుడైతే లాభస్థానం ముందు ఉంటారో విపరీతమైనటువంటి శుభాన్ని కలగజేస్తారు. అందుకనే మనం చెప్పుకున్నాం, ఈ షష్టగ్రహ కూటమి కూడా వృషభ రాశి వారిని చాలా నెంబర్ వన్ స్థానంలో ఉంచుతుంది. అలాగే ఈ శని రాహువుల యొక్క యుతి ఈ మార్చి 29 నుండి మే 21 వరకు ఉండేటువంటి యుతి కూడా చాలా గొప్ప శుభ ఫలితాన్ని ఇస్తుంది. గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది శుభోజనం అన్నది శాస్త్రం. అటు లాభస్థానంలో రాహువు కూడా విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగేలాగా శుభ కార్యక్రమాలు, వంశాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ధాన్యాభివృద్ధి, పశుబాహుళ్యాభివృద్ధి ఇవన్నింటినీ కూడా కలగజేస్తారు. అంటే ఏది చూసినా వృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నది ఈ గ్రహస్థితి. కాబట్టి ఈ శని రాహువుల యొక్క యుతి ఈ వృషభ రాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది.